నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో నోట్లో కమ్మగా కరిగిపోయే కొబ్బరి లడ్డూలను చూపించబోతున్నాను. ఎండు కొబ్బరితో కూడా ఇలా సాఫ్ట్గా మంచి మృదువుగా లడ్డూలను చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మీ ఇంట్లో కూడా ఎండు కొబ్బరి మిగిలిపోయి ఉంటే ఇలా హెల్దీ లడ్డూలను చేయడం మర్చిపోకండి. మరి ఈ మృదువైన కొబ్బరి లడ్డూలను ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను ఒక 5 ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకున్నాను. అలాగే మీరు ఎండు కొబ్బరితో కాకుండా పచ్చి కొబ్బరితో చేయాలంటే లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చూడండి. సో, ఇలా తీసుకున్న ఈ ఎండు కొబ్బరిలను కట్ చేసి తీసుకోండి. ఇలా కట్ చేసిన వీటిని ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. చిన్న మిక్సీ గిన్నెలో అయితే కొబ్బరి చక్కగా నలుగుతుంది. కాబట్టి ఇలా చిన్న మిక్సీ గిన్నెలోకి సరిపడా కొబ్బరి ముక్కల్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేస్తూ ఏదైనా ప్లేట్లోకి కానీ లేదా బాక్స్లోకి కానీ తీసుకోండి. ఇలాగే మిగిలిన కొబ్బరి ముక్కల్ని కూడా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. సో, ఇలా గ్రైండ్ చేసి రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 లేదా 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను జీడిపప్పు ముక్కల్ని చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. సో, వీటిని కొంచెం దూరగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన కొబ్బరి పొడిని ఏదైనా కప్పు కొలతతో కొలిచి తీసుకుందాం. ఇక్కడ నేను మెజరింగ్ కప్తో కొలిచి తీసుకుంటున్నాను. మీ దగ్గర మెజరింగ్ కప్ లేకపోతే ఇంట్లో ఉండే ఏ గిన్నెతో అయినా కొలిచి తీసుకోవచ్చు. మనం గ్రైండ్ చేసిన కొబ్బరి పొడి 3 కప్పుల వరకు వచ్చింది. ఇప్పుడు ఈ కొబ్బరి పొడిని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వలన చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే ఎండు కొబ్బరి చాలా బలమండి. ఇక్కడ మనం బెల్లం కాంబినేషన్‌తో చేస్తున్నాం కాబట్టి ఒంటికి చాలా మంచిదండి. చాలా బలమైన లడ్డూలని చెప్పొచ్చు. సో, ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఏదైనా బౌల్‌లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లోకి మనం కొలిచిన కప్పుతోనే ఒక 2 కప్పుల వరకు బెల్లం తీసుకోండి. ఈ బెల్లం స్వీట్ అనేది కరెక్ట్‌గా సరిపోతుందండి. అదే మీరు తక్కువ క్వాంటిటీతో చేస్తున్నట్లయితే 1 కప్పు కొబ్బరి పొడికి 3/4 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఒక 3/4 కప్పు వరకు నీళ్లను తీసుకొని బెల్లాన్ని చక్కగా కరిగించండి. ఇక్కడ నేను మంచి బెల్లం తీసుకున్నాను కాబట్టి బెల్లం నీళ్లను మళ్ళీ ఫిల్టర్ చేయట్లేదు. మీరు కావాలంటే ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయాక వడగట్టైనా తీసుకోవచ్చు. సో, ఇలా బెల్లం కరిగిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసిన కొబ్బరి పొడిని తీసుకొని బాగా కలపండి. ఇలా మనం బెల్లం నీళ్ళల్లో కొబ్బరి పొడి వేయగానే కొంచెం తుకతుక అంటూ ఇది దగ్గర పడుతుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికించేసరికి ఇదనేది ఇలా కాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా వేస్తూ బాగా ఉడికించండి. ఇలా మనం పాలు వేయడం వలన ఈ కొబ్బరి లడ్డూలు చాలా మృదువుగా, చాలా మంచి టేస్ట్‌గా వస్తాయి. మీరు కావాలంటే పాలను స్కిప్ చేసి మనం ముందు తీసుకున్న పాకంలోనే ఈ కొబ్బరి పొడిని ఇంకొంచెం దగ్గరగా ఉడికించైనా చేయొచ్చు. ఇలా కంప్లీట్‌గా 1 కప్పు పాలను తీసుకున్నాక కలుపుతూ ఇది దగ్గర పడేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఉడికించండి. ఇది ఉడికేటప్పుడు కొంచెం చిల్లినట్టుగా అనిపిస్తుంది. మీరు కావాలంటే కొంచెం కవర్ చేస్తూ అయినా ఉడికించొచ్చు. మనకు ఇదంతా లడ్డు చుట్టడానికి వీలుగా వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించండి. చూడండి, కాస్త దగ్గర పడడం స్టార్ట్ అయింది కదా! ఇంకాసేపు ఉడికించామంటే కాస్త దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడుతున్నప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించండి. అలాగే ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఇది అడగంటే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి దగ్గరే ఉండి ఇలా కలుపుతూ మాడిపోకుండా ఉడికించండి. ఇది ఇంకాస్త ఇలా దగ్గర పడి ప్యాన్‌కి కొంచెం సెపరేట్ అవుతున్నప్పుడు ఈ టైంలో మనం లడ్డు చుట్టే కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో తెలియడానికి కొంచెం కొబ్బరి ఉండను తీసుకొని రౌండ్‌గా చేయండి. చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇలా రౌండ్‌గా చేసి చూసారంటే స్టిక్కీగా రాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందంటే ఇది మనకు లడ్డు చుట్టడానికి కరెక్ట్‌గా వచ్చినట్లు. ఈ టైంలోనే మనం ఫ్రై చేసి పెట్టిన జీడిపప్పు పలుకుల్ని తీసుకోండి. అలాగే ఇక్కడ నేను కొన్ని పంప్కిన్ సీడ్స్‌ని కూడా తీసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలా తయారు చేసింది మనం ఇందులోనే వదిలేస్తే అడగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వెంటనే ఇంకో ప్లేట్‌లోకి తీసుకోండి. ఇది కొంచెం చల్లారేంత వరకు అంటే ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసి ఆ తర్వాత లడ్డూలా ప్రిపేర్ చేయడమే. కొంచెం కొంచెం డ్రై ఫ్రూట్స్‌ని ఇలా గార్నిషింగ్ చేస్తూ లడ్డూలా చుట్టి తీసుకోవడమే. ఇలా చేసిన ఈ కొబ్బరి ఉండలు 15-20 రోజుల వరకు కమ్మగా తినేయొచ్చు. ఆడపిల్లలకైనా, ఎదిగే మగపిల్లలకైనా, అలాగే వృద్ధులకైనా, ఏ ఏజ్ గ్రూప్ వారికైనా ఈ కొబ్బరి ఉండలు చాలా బలమండి.
అండి. మీరు కూడా ఓసారి ఈ కమ్మని మృదువైన కొబ్బరి లడ్డూలను తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో మళ్ళీ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.